నాగేంద్రహారాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనార మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనారవిందాయ సూర్యాయ దక్షధ్వరనాశనాయ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్కవైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యః పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే గంగజటాధర గౌరీ శంకర గిరిజామన రమణ మృత్యుంజయ మహదేవ మహేశ్వర మంగళ శుభచరణ నిరుపమ గుణ సదన నీలకంఠ ఓం జై జగదీశ హరే నారాయణ 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 నారాయణ. కుమార సంభవము 3వ సర్గలో ఇప్పుడు ఇవాళ రోజున శంకర భగవానుడు భోళా శంకరుడు అని అడిగిన వారికి అడిగిన వరాలన్నీ ఇస్తాడని విని ఉన్నాం ఇంతవరకు మనము. అలాంటి శివుడు ఇప్పుడు భీకరాకారుడై రుద్రస్వరూపాన్ని చూడటము ఇవాళ పాఠభాగంలో చూస్తాము. ఇప్పటిదాకా అవుతున్నది పార్వతీదేవి శివుణ్ణి సేవించుకోవడానికి శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు ముగిసింది. తనలోనే తన్ను చూసుకొని ఆయన తన యొక్క పర్యంక బంధాన్ని వదిలి ఇవతలికి రాబోతున్నాడు. ఆ సమయంలోనే పార్వతీదేవి ద్వారం దగ్గర నించుంది ఆయనను సేవించడానికి. నంది పార్వతీదేవి వచ్చింది సేవించడానికి అని చెప్పగానే కనుబొమ్మల కదలికతోటే ఆ అమ్మాయిని రావచ్చును అని శివుడు సైగ చేయటము, ఆ పార్వతీదేవి తన స్నేహితురాళ్ళిద్దరితోటి కలిసి వచ్చి ఆ శివుణ్ణి తాము తీసుకొచ్చినటువంటి ఆ పూలతోటి, ఆ పూలని కూడా ఎలాగా పూలలో ఉన్నటువంటి ఆకులనన్నిటిని పల్లవ భంగ భిన్న పల్లవాలని, ఆ ఆకులు ఏమైనా ఉంటే ఆయన కాళ్ళకు గుచ్చుకుంటాయేమో అని ఆకులు ముళ్ళు అలా ఉంటే అవన్నీ తీసేసి కేవలం పూలను పెట్టి ఆయనకి పూజ చేసి ఆయన పాదాలకి పూజ చేసి తాను వంగి తల వంచి తన చెవులో ఉన్నటువంటి కర్ణచ్యుత పల్లవేన నవకర్ణికారం విశ్రంసయంతి, ఆ చెవుల్లో పెట్టుకున్నటువంటి జుట్టులో పెట్టుకున్నటువంటి నీలాలక మధ్య శోభి, తన నల్లగా జుట్టులో మధ్య పెట్టుకున్నటువంటి ఆ నవకర్ణికారము ఆ వంగు అదలా ఇలా జారుతూ ఉండగా చెవులలో ఉన్నటువంటి పల్లవాలు, చెవుల్లో పెట్టుకున్నటువంటి ఆకులు అవి కిందకి ఇలా నేల ఆనుతూ ఉండగా చెవుల్లో అమర్చుకున్నటువంటి ఆకులు అవి అంటే అలంకరణలు అవన్నీ, ఆ అలంకరణలన్నీ కిందకలా జారుతూ ఉండగా అటువంటి తలతోటి అంటే తలపైన ఉన్నటువంటి ఎంత వంగి నమస్కరిస్తున్నది అని అంటే ఆమె తలపైన జుట్టులో పెట్టుకున్నవన్నీ కూడా శివుని పాదాలకు అంటుతున్నాయి అని చెప్పడం అక్కడ. ఆ పాదాలకు అంటేటట్టుగా ప్రణామం వృషభధ్వజాయ మూర్ధ ప్రణామం చకార వృషభధ్వజాయ ఆ వృషభధ్వజుడైనటువంటి శివునికి ప్రణామం చకార, ప్రణామము చేసింది మూర్ధ తలతోటి. ఆ తల ఎలా ఉంది అంటే తల మీద ఉన్నటువంటి పూలు అతని పాదాలను అంటుతూ ఉన్నాయి, అవి జారిపోతూ ఉన్నాయి, చెవుల్లో పెట్టుకున్నవి అక్కడ కింద పడుతూ ఉన్నాయి. అలా ఆమె అతనికి నమస్కరించింది.
ఆయన నమస్కరించగానే ఆయన మామూలుగా ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి వచ్చి నమస్కరిస్తోంది కాబట్టి ఇక్కడి వరకు కంప్లీట్ చేసాం మనము. 62వ శ్లోకం వరకు. ఉమాపి నీలాలక మధ్య శోభి విస్త్రంసయంతి నవకర్ణికారం చకార కర్ణచ్యుత పల్లవేన మూర్ధ్న ప్రణామం వృషభధ్వజాయ. ఉమా అపి మూర్ధ్న ప్రణామం వృషభధ్వజాయ మూర్ధ్న ప్రణామం చకార. ఆ శివునికి తన శిరస్సును వంచి, ఆ శిరస్సు మీద ఉన్నటువంటి పూలు కూడా ఆయనకు ఆళ్ళకి ఆనేలాగా తలను వంచి ఆయనకి నమస్కరించింది. నమస్కరించగానే సాధారణంగా కళ్యాణమస్తు ఏదో ఒకటి దీవెన, ఎవరైనా పాద నమస్కారం చేయంగానే వాళ్ళకి ఏదో ఒక దీవెనని ఇవ్వాలి. అయితే ఇప్పుడు శివుడు ఇక్కడ ఇలా దీవెనిస్తున్నాడు. అనన్యభాజం పతిం ఆప్నుహి సా తథ్యమేవాభిగత భవేన నహి నహీశ్వర వ్యాహృతయః కదాచిత్ పుష్యంతి లోకే విపరీతం అర్థం. అనన్యభాజం పతిమాప్నుహి ఇతి స తథ్యమేవ అభిహితా భవేన నహి ఈశ్వర వ్యాహృతయః కదాచిత్ పుష్యంతి లోకే విపరీతం అర్థం. ఆమె అలా కాళ్ళకి నమస్కరించంగానే అనన్యభాజం పతిం ఆప్నుహి ఇది అని దీవించాడు. ఏమని? అనన్యభాజం ఇది తోటి పంచుకోనటువంటి పతిం ఆప్నుహి భర్తను పొందుదుగాక. ఇంకెవరితోటి పంచుకోని భర్తను పొందుదుగాక అంటే ఇతర స్త్రీలెవరూ లేనటువంటి, సవతులెవరూ లేనటువంటి నువ్వు ఏకైక భార్యవుగా ఉందువుగాక. ఎవరికైతే నువ్వు ఏకైక భార్యవుగా ఉంటావో అటువంటి పతిని పొందుదువుగాక అని దీవించాడు ఆయన. అన్యభాజం అంటే ఇతరులతోటి భాగాన్ని పొందేది. అనన్యభాజం నా అన్యభాజం. ఇతరులతోటి ఎవరితోటి షేర్ చేసుకోవటం లేదు ఆమె. ఇతరులతోటి ఎవరితోటి భాగము పొందనటువంటి, ఇతర స్త్రీలు ఎవరితోటి భార్యగా కానటువంటి అటువంటి పతిం అటువంటి భర్తను ఆప్నుహి పొందుదువుగాక. ఇతర స్త్రీలెవ్వరూ లేనట్టి భర్తను నువ్వు పొందుదువు గాక, ఏకైక భార్యవు అవుదువు గాక ఇది అని దీవించాడు. సా తథ్యమేవ అభిహితా భవేన. సా ఆ వాక్కు, ఆ దీవెన ఏదైతే ఆయన ఇచ్చాడో, ఆ దీవెన, ఆ వాక్కు, ఆ మాట, ఆ పలుకు, ఏది ఆయన ఇచ్చినది ఆశీర్వాదము, ఏది ఆయన ఇచ్చాడో ఆ వ్యాహృదయ, ఆ మాట, ఆ పలుకు సత్యమేవ అభిహితం భవేన ఆ శివుని చేత సత్యమేవ అభిహిత. సత్యం నిజమే ఏవ అభిహిత, నిజంగానే 100% అది నిజం. సత్యమేవ సత్యంగానే, నిజంగానే అతడు సత్య ప్రమాణంగా అతడు ఆ మాటనే నిజంగానే అన్నాడు. ఎందుకంటే పార్వతి శివునికి అర్ధ శరీరం కాబోతున్నది. పార్వతి శివునికి భార్య అవుతోంది. అతనికి ఇంకెవరు భార్యలు? ఇతర భార్యలు ఎవరు లేరు. విష్ణుమూర్తికి వాళ్ళకి అయితే వేరే ఇతర భార్యలు ఉన్నారు. కానీ ఈయనకి ఎవరు భార్యలు ఇతరులు లేరు. ఒక్క పార్వతి తప్ప. ఆ పార్వతి కూడా ఎక్కడుంది? అర్ధ శరీరంలోనే ఉన్నది ఆమె. అంచేత తథ్యమేవ అభేద భవేన. సత్యమైనటువంటి మాటనే, నిజమైనటువంటి మాటనే ఆయన చేత చెప్పబడింది. నహి ఈశ్వర వ్యాహృతయః కదాచిత్ పుష్యంతి లోకే విపరీతమర్థం. అంతే కదా మరి. అది అర్ధాంతరన్యాస అలంకారంలో చెప్తున్నాడు. అంతే కదా మరి. ఎందువలనంటే ఈశ్వరులు పలికేటటువంటి మాటలు అంటే మహాపురుషులు, గొప్పవాళ్ళు, ప్రతిభావంతులు, వాళ్ళు పలికేటటువంటి పలుకులు ఎట్లాంటివంటే ఒక మంత్రం లాంటివి. అలాంటి ఆ పలుకులు పరమేశ్వరుడు లాంటి ఆ గొప్పవాళ్ళు
ఆ మహాత్ములు, ఆ మహాపురుషులు యొక్క వ్యాహృదయ మాటలు కదాచిత్ ఎన్నటికీ కూడా విపరీతం అర్థం, విపరీతమైనటువంటి అర్థాన్ని, అంటే అది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమని దీవెనిస్తున్నారో ఆ దీవెనకు వ్యతిరేకంగా న పుష్యంతి, ఎప్పటికీ చెప్పబడవు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎప్పటికీ కూడా నిజము తదాస్తునే అవుతాయి. అంతే తప్ప గాని ఆ మాటలు, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఎప్పటికైనా సరే ఈ లోకంలో, ఈ లోకమునందు విపరీతమైన అర్థమును ఇవ్వవు. అవి సరైనటువంటి అర్థము, వాళ్ళు ఏమి చెప్తారో అది అన్ని విధాలా జరిగి తీరుతుంది. వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అనంటే, వాళ్ళు ఒక పదాన్ని ఉచ్చరించారు అంటే, ఒక ఆశీర్వాదాన్ని చెప్పారు అంటే, అది అలాగే జరిగి తీరుతుంది లోకంలో. ఎవరు చెప్తే? మీరు నేను గాదు. మహాపురుషులు చెప్తే, మహాపురుషులైనటువంటి వాళ్ళు ఈశ్వర వ్యాహృతయః, ఈశ్వరుల్లాంటి మహాపురుషులు, మహాత్ములు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఒక దీవెన ఇచ్చారు, ఒక మాట పలికారు అంటే అది వ 100% అది ఆ విధంగానే జరిగి తీరుతుంది. అది ఇంకొక రకంగా అవడము అనేది ఎన్నటికీ జరగదు అని కవి అంటున్నాడు. మరి ఇక్కడ ఈయన దీవించేశాడు. నువ్వు అనన్య ఆహ్, అనన్య భాజ ఏమన్నాడు? అనన్య భాజం పతిం అని. ఇంకెవరితోటి ఏకైక పత్నివి అవుదువు గాక అన్నాడు గదా! ఆ మాట ఖచ్చితంగా నిజము అని. ఇప్పుడు మన మన్మధుడు అక్కడ వెనక నించొని చూస్తున్నాడు. అవకాశం కోసంకి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నంది కళ్ళల్లో పడకుండా వెనకాల దాక్కొని, చెట్లల్లో దాక్కొని సరైనటువంటి అవకాశం రావాలి అని అవకాశం కోసంకని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు శివుని నోట్లో నుంచి ఒక పరిణయం అన్న పదం వచ్చింది. కళ్యాణం అన్న పదం వచ్చింది. పతిపత్నులు అన్నటువంటి ఒక మాట వచ్చింది నోట్లో నుంచి. అనన్య భాజః పతి పత్ని భార్యాభర్త కళ్యాణము అన్నటువంటి పదం వచ్చింది గదా! ఇది కరెక్ట్ అవకాశం. ఎవరిని ఎవరిని గురించైతే శివునికి మనసులో ప్రేమ భావము కలగాలో ఆ అమ్మాయి అక్కడ ఎదురుగుండా ఉంది. శివుడి మనస్సు కూడా ఇప్పుడే మొత్తము తపస్సంతా చేసుకొని నిర్మలమై ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంత చిత్తంతోటి ఉన్నాడు. ఇది సరైనటువంటి సమయంగా ఉంది అని అనిపించింది కాముడికి. అనిపించి కామస్తు బాణావసరం ప్రతీక్ష్య పతంగవత్ వహ్నిముఖం వివిక్షుః ఉమాసమక్షం హరబద్ధలక్ష్యః శరాసనజ్యాం ముహుర్ ఆమమర్షః. కామస్తు బాణావసరం ప్రతీక్ష పతంగవత్ వహ్నిముఖం వివిక్షుః ఉమాసమక్షం హరబద్ధ లక్ష్యః శరాసనజ్యాం ముహుర్ ఆమమర్షః. కామః తు, అయితే ఇక్కడ బయట నించొని ఎదురు చూస్తున్నటువంటి కాముడు బాణావసరం ప్రతీక్ష, బాణావసరం, ఇప్పుడు బాణం పెడతామా? బాణావసరం, ఆ బాణాన్ని వెయ్యడానికి తగినటువంటి సమయం ఇప్పుడు లభ్యమైంది అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. పార్వతీదేవి ఎదురుగుండా వచ్చి కూర్చొనుంది. కాళ్ళకి నమస్కరిస్తూ. శివుడు తపస్సు నుంచి లేచాడు. తర్వాత కళ్యాణమస్తు అని దీవిస్తున్నాడు. ఇదంతా వాతావరణము అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అందుచేత బాణావసరం ప్రతీక్ష. ఎప్పుడు ఇప్పుడు సరైనటువంటి అవసరముగా ఉంది. బాణం వేయటానికి తగినటువంటి అనుకూలమైనటువంటి విషయంగా ఉన్నది, సమయముగా ఉన్నది అని పతంగవత్ వహ్నిముఖం వివిక్షుః. ఏ విధంగా అయితే పతంగవత్ పతంగ దాన్నేమంటారు? మిడత నిప్పులోకి దూకుతుంది గదా! మిడతలు అవి చూస్తూనే అగ్నిలోకి తుముకుతూ ఉంటాయి. అలా పతంగవత్, పతంగము
మిడత వహ్నిముఖం అగ్ని విముఖంలోనికి నిప్పులోనికి వివిక్షు ప్రవేశం ఇక్షు ప్రవేశించాలి అని కోరుకుంటుందో అంటే దానికి తెలియదు. చాలా ఇక్కడ మెరిసిపోతోంది, అది ఎక్కడో బాగా వెలుతురుగా ఉందనుకోని అందులోకి వెళ్ళిపోతుంది, అది నిప్పు కాలుతుంది. కాలుతుంది అని తెలియకుండా ఆ నిప్పులో పడిపోతుంది మిడత. అలా పతంగవత్ వహ్నిముఖం వివిక్షు ఏ విధంగా అయితే మిడత గనక అగ్నిముఖంలోకి ప్రవేశించటానికి ఇష్టంతోటి కోరికతోటి చేరుతుందో అట్లా ఈ కాముడు కూడా ఇదే సమయము, బాణం వేయటానికి ఇదే సమయము అని అనుకుని ఉమా సమక్షం హరబద్ధ లక్ష. ఉమా సమక్షం, ఇప్పుడు ఇక్కడ ఉమా సమక్షం, ఉమానేమో ఎదురుగా ఉంది, ఎవరి మీదనైతే ప్రేమ కలగాలో ఆమెమో ఎదురుగుండా ఉన్నది. అందుకని హరబద్ధ లక్ష, హరుడు ఆ శివునిని బద్ధ లక్ష్య, ఆ శివుని పట్ల లక్ష్యాన్ని బంధించి అంటే గురి పెట్టి, ఆ శివుని పట్ల గురి పెట్టి, ఎందుకంటే ఈ ఉమానే ఎదురుగుండా ఉంది కాబట్టి కళ్ళు విప్పగానే ఆ మనసులో ప్రేమ ఇలా పుటమరించగానే ఇక్కడ అదే ఆ స్త్రీ ఎదురుగుండా ఉండడు. హరబద్ధ లక్ష్య, తన లక్ష్యాన్ని హరుని పట్ల బంధనం చేసి అంటే గురి పెట్టి శరాసన జాం ముహుర్ ఆమమర్ష. శరాసన జాం, ఆ ఎక్కుపెట్టి ఉన్నటువంటి ఆ ధనస్సును ఆ వింటి నారిని బాణం లాగి వెయ్యాలి కదా, బాణం ఎక్కుపెట్టి ఇట్లా రెడీగా నించొని ఉన్నాడు. ఆ దాన్ని వెనక్కి లాగి ముందుకు వదలాలి. మరి ఆ శరాసన జాం, ఆ శరాసనం విల్లుని ఎక్కించి ఉన్నటువంటి, విల్లుని గురిపెట్టి ఉన్నటువంటి ఆ ధనస్సు యొక్క వింటి జాం నారిని, ఆ వింటి త్రాడును, అల్లెత్రాడును ముహుహు ఆమమర్ష, మాటి మాటికి ముట్టుకుంటున్నాడు అనమాట. లాగాలి వేయాలి, లాగాలి వేయాలి, ఏ సమయం వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏం చేయాలి, ఎలా అని దానిని పలుమార్లు దాన్ని స్పృశిస్తూ ఉన్నాడు. ఉండి అంటే కరెక్ట్ టైము కావాలన్నమాట ఆయనకి. ఆ కరెక్ట్ టైం కోసంకి ఎదురు చూస్తూ రెడీగా పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు వదలను, ఎప్పుడు వదలను, ఎప్పుడు వదలను బాణము అని. అథ ఉపనిన్యే గిరిశాయ గౌరీ తపస్వినే తామ్రరుచాకరేణ విశేషితాం భానుమతః మయూఖైః మందాకినీ పుష్కర బీజమాలాం. అథోపనిన్యే గిరిశాయ గౌరీ తపస్వినే తామ్రరుచాకరేణ విశోషితాం భానుమతః మయూఖైః మందాకినీ పుష్కర బీజమాలాం. అథ అంత ఆ సమయంలో ఇంకా అంటే మన్మధుడు బాణం వేయడానికి సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు, సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అది దాన్ని వదలడానికి రెడీ అవుతూ ఉన్నాడు. ఆ సమయంలో గౌరీ పార్వతీ దేవి గిరిశాయ, గిరీషునికి, ఆ శివునికి, తపస్వినే గిరిశాయ, ఆ తపోవంతుడైనటువంటి తపస్వి అయినటువంటి ఆ శివునికి తామ్రరుచాకరేణ, కరేణ తన చేతులతోటి, తామ్రరుచాకరేణ ఎర్రగా ఉన్నటువంటి, అంటే స్త్రీలకు అరచేతులు కొంచెం గులాబీ రంగుగా, ఎరుపు రంగుగా ఉంటాయి. అందులోనూ ఇప్పుడు అన్ని పూలు కోసుకొని వచ్చింది, బరువుగా ఉన్నటువంటి ఆ పూలమాలని మోసుకొని తీసుకొని వచ్చింది. అందుచేత చేతులు కొద్దిగా ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రగా తామ్రవర్ణంలో ఉన్నటువంటి తన యొక్క చేతులతో విశేషితాం భానుమతః మయూఖైః మందాకిని పుష్కర బీజమాల అత ఉపనిన్యే. ఆ గిరీషునికి విశేషించి మిక్కిలిగా భానుమతః మయూఖైః, భానుమతః సూర్యుని యొక్క మయూఖైః కిరణాలతోటి, సూర్య కిరణాలతోటి మందాకిని పుష్కర బీజమాల, మందాకిని గంగా నదిలోని పుష్కర బీజం, పుష్కరములోనే తామర పువ్వుల యొక్క బీజములు, వాటి యొక్క విత్తనాలతోటి మాలాం
చేసినటువంటి మాల. ఆ విత్తనాలన్నీ ఏరి ఆ తామర పువ్వులో ఉన్నటువంటి విత్తనాలన్నీ అలా సూర్యుని ఎండకి, సూర్య తాపానికి ఎండబెట్టి, ఆ ఎండిపోయినటువంటి వాటిని మాలగా గుచ్చి, అంటే అంత పవిత్రమైనవన్నమాట అవి. ఆ సు ఆహ్, ఆ తామర పువ్వులు పూసింది గంగా నదిలో. ఆ గంగా నదిలో పూసిన వాటిని పామర పువ్వులని ఏరి, వాటి విత్తనాలను తీసి, ఆ విత్తనాలన్నింటినీ ఎండలో ఎండబెట్టి, సూర్యుని కిరణాల ఎండకి ఎండబెట్టి, ఆ ఎండబెట్టినవన్నీ ఒక మాలగా గుచ్చి, ఆ గుచ్చినటువంటి మాలను గిరీశాయ ఉపనిన్యే. ఆ గిరీషునికి ఆ శివునికి ఉపనిన్యే ఆమె సమర్పించింది. ఆ అదే సమయంలో ఆ శివునికి పాదాలకు నమస్కరించి, పూలతో పూజ చేసి, పాదాలకు తలవాల్చి, శిరస్సు వాల్చి నమస్కరించి, అతని చేతికి, అంటే అతనికి ఆ తపస్సు చేసుకునేటప్పుడు జపమాలగా పనికి రావచ్చు, అది మెడలో వేసుకునే మాలగా పనికి రావచ్చు. ఏదో ఆయనకు పూజకి సంబంధించినటువంటి ఒక ఒక తులసి మాల లాగా ఈ తామర పూల విత్తనాలతోటి, తామర పూల గింజలతోటి చేసినటువంటి ఆ మాలను ఆయనకి సమర్పించింది. సమర్పిస్తే మరి ఈ శివుడు మరి తీసుకున్నాడో లేదో, ఎందుకంటే స్త్రీలకి అన్నిటికీ దూరంగా ఉండి ఆయన ఈ శిఖరాగ్రాలకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈ అమ్మాయిని ఈ దగ్గర నుంచి తీసుకుంటాడో లేదో, కానీ తీసుకున్నాడు. ప్రతిగ్రహీతుం ప్రణయి ప్రియత్వ త్రిలోచన తాం ఉపచక్రమే చ సమ్మోహనన్నామ పుష్పధన్వ ధనుష్యమోఘం సమదత్త బాణం. ప్రతిగ్రహీతుం ప్రణయి ప్రియత్వాత్ త్రిలోచన ఉపచక్రమే చ తాం ఉపచక్రమే చ సమ్మోహనన్నామ పుష్పధన్వ ధనుష్యమోఘం సమదత్త బాణం. ఆ అమ్మాయి ఎలా శివునికి తన చేతులతో, చెయ్యితోటి, కరేణ ఒక చెయ్యితోటి ఆ మాలని అలా ఆయనకి అందిస్తూ ఉంటే, ఆయన పాపం తీసుకుంటున్నాడు. ఎందుచేత అంటే ప్రణయి ప్రియత్వాత్ ప్రణయి ప్రియత్వాత్ ప్రణయజనుల పట్ల, అంటే తన యొక్కటువంటి భక్తజనుల పట్ల ప్రియత్వాత్ ప్రేమ కలిగినటువంటి వాడు. ఎవరైతే ఆయన యందు ప్రణయము కలిగి ఉంటారో, ప్రణయము అంటే ప్రీతి, ఎవరైతే ఆయన పట్ల ప్రీతి కలిగి ఉంటారో వారి పట్ల ఆయన ప్రియము కలిగిన వాడే అయి ఉంటాడు. ప్రణయి ప్రియత్వాత్ భక్తి కలిగిన వారి అందరి యందు ఆయన అభిమానం కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. అలాంటి వాడవడం చేత, అంటే ఎవరు ఎవరు ఏది ఇస్తే అది తీసుకునే, ప్రేమగా ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని తప్పనిసరిగా స్వీకరించేటటువంటి తత్వము, గుణము ఉన్నటువంటి ఆ శివుడు ప్రత్యగ్రహీతం, దానిని తీసుకొనడానికి ఆ తామరపూల గింజల మాల, పార్వతీదేవి ఇస్తున్నటువంటి ఆ తామరపూల గింజల మాలని ఆమె చేతిలో ఉంది. ఆమె ఇలా సమర్పిస్తున్నది. ఆ శివుడు ఆమె చేతిలో నుంచి తీసుకోవటానికి త్రిలోచన తాం ఉపచక్రమే. త్రిలోచనుడు, 3 కన్నులు కలిగినటువంటి ఆ శివుడు తాం ఉపచక్రమే, తాం ఆ మాలను తీసుకోవడానికి ఉపచక్రమే, తీసుకోవడానికి ఇలా కొంచెం ముందుకు వంగాడు, మొదలు పెట్టాడు తీసుకోవడానికి. అంగీకరిస్తూ ఆ మాలని ఇలా తీసుకోబోతూ ఉన్నాడు. అంతే, ఛాన్స్ దొరికింది మనకి ఇప్పుడు మన్మధుడికి. వెంటనే ఏం చేశాడు? సమ్మోహనం నామచ పుష్పధన్వ ధనుష్య అమోఘం సమదత్త బాణం. పుష్పధన్వ, వెంటనే ఆ పుష్పధన్వుడు, పూలే బాణములుగా కలిగినటువంటి ఆ మన్మధుడు సమ్మోహనం నామ అమోఘం బాణం, ఒక బాణాన్ని, సమ్మోహనము అనేటటువంటి పేరు కలిగినటువంటి, సమ్మోహనము అనే ప్రసిద్ధి పొందినటువంటి సమ్మోహనం అంటే ఎదుటి వారిని మోహింప చేయునది, ఎదుటి వారిని వశపరుచుకొనగలిచినటువంటిది ఆయన ఆ సమ్మోహనము అనే పేరు కలిగినటువంటి ఒక అమోఘం బాణం.
అమోఘం, అమోఘమైనటువంటి బాణం. అమోఘము అంటే అన్ఫెయిలింగ్, ఇప్పటికీ కూడా తిరుగులేనటువంటి, ఆ తిరుగులేనటువంటి బాణమును ధనుషి సమదత్త, ఆ ధనస్సుతోటి ఆ వింటిలో సమదత్త, ఆ వింటిలో సమదత్త కూర్చాడు. ఇప్పుడు ఇక నేను ఈ బాణాన్ని వెయ్యాలి శివుడి పైన. ఈ సమ్మోహనమైనటువంటి ఇది సరైనటువంటి సమయము. ఈ ఈ సమయము కాబట్టి దేవకార్యాన్ని నిర్విఘ్నంగా ఆ నిర్విఘ్నంగా తిరుగు లేకుండా చెయ్యడానికి ఇదే సరైనటువంటి సమయము. ఇదే సరైనటువంటి బాణము. సమ్మోహనం అనేటటువంటి బాణం అయితే ఆమె ఆమె పట్ల వశమైతుంది. శివుని యొక్క మనసు ఆమె పట్ల వశం అవడానికి ఇప్పుడు తీసుకుంటున్నాడు కదా ఆమె దగ్గర నుంచి ఆ మాలను. ఆ మాలను తీసుకుంటున్నాడు కాబట్టి కొంచెం ఆయన మనసు ప్రశాంతంగా ఉన్నది. తీసుకునేటటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి తపో దీక్షలో లేడు, సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఇది సరైన సమయం అనుకొని అప్పుడు ఆ వింటి పైన ధనుషి పైన ఆ బాణాన్ని నిలిపాడు. నిలిపాడు అంటే ఇంకా వేశాడు అనే అనుకోవచ్చు మనము. ఆ ధనాన్ని ఆ బాణంతోటి ఆ సమ్మోహనము అనేటటువంటి బాణాన్ని దానిపైన నిలిపి వదిలాడు. హరస్తు కించిత్, ఎందుకంటే శివుడికి జరిగినటువంటి మార్పు చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. హరస్తు కించిత్ పరిలుప్త ధైర్య చంద్రోదయారంభ ఇవాంబురాశి ఉమాముఖే బింబఫలాధరోష్టే వ్యాపారయామాస విలోచనాని. హరస్తు కించిత్ పరిలుప్త ధైర్య చంద్రోదయారంభ ఇవాంబురాశి ఉమాముఖే బింబఫలాధరోష్టే వ్యాపారయామాస విలోచనాని. హరహ, అతడు అలా బాణం ఎక్కుపెట్టి వేశాడో లేదో అంతే. హరస్తు హరుడు శివుడు కించిత్ పరిలుప్త ధైర్య కించిత్ కొద్దిగా ధైర్యము, అతని యొక్క ధైర్యము అంటే ఇప్పటిదాకా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంద్రియ నిగ్రహము కొద్దిగా సడలింది. ఆ ఇంద్రియ నిగ్రహము కొద్దిగా సడలేటప్పటికీ అతనిలో ఉన్నటువంటి ధైర్యము ఆ ఇంద్రియాలన్నీ కూడా తన వశంలో ఉన్నప్పుడు ఎటువంటి ధైర్యం అయితే ఉన్నదో అతనిలో ఉందో అది కొంచెంగా సడలింది. కించిత్తు పరిలుప్త, కొంచెంగా సడలింది. కొంచెం ఆ ధైర్యము సన్నగిల్లింది. ఎట్లాగు అంటే చంద్రోదయారంభ ఇవ అంబురాశి. చంద్రోదయారంభ, చంద్రుడు ఉదయించేటటువంటి సమయంలో అంబురాశి సముద్రం ఎలాగా కొద్దిగా ఉప్పొంగుతుందో, చంద్రుడు వస్తూ ఉంటే ఆ చంద్రుడు వస్తున్నటువంటి సమయంలో సముద్రం పొంగుతుంది అని అంటారు. సముద్రం ఉప్పొంగుతుంది అంటారు. పౌర్ణమి సమయంలో చాలా పొంగుతుంది అంటారు. అలలు తీరానికి చాలా ముందుకు వస్తాయి అని అంటారు. సాధారణంగా కూడా చంద్రోదయ సమయంలో సముద్రం అలలు కొద్దిగా ముందుకి వస్తాయి. అంటే కొంచెము సముద్రము ఉప్పొంగుతుంది. అలా ఇక్కడ శివునికి కూడా కొంచెము ఆ ధైర్యము అనేది కొంచెము సన్నగిల్లింది. ఆ బాణము పడేటప్పటికి, ఆ బాణము అతనికి తగిలేటప్పటికి వెంటనే ఆ ధైర్యము సన్నగిల్లి ఉమాముఖే ఆమెమో పాపం అక్కడ కూర్చుంది. కానుకనివ్వడానికని ఆమె చెయ్యి చాపి కూర్చొని ఉన్నది. ఆ ఉన్నటువంటి ఉమాముఖములో బింబ ఫలాధరోష్టే ఆమె ముఖంలో అంతటిలో బింబఫల అధరోష్టే, బింబఫలము వంటి దొండపండు వంటి అధరోష్టే, ఆ క్రింది పెదవిపై
విలోచనాని వ్యాపారయామాస. విలోచనాని తన 3 కళ్ళని వ్యాపారయామాస. ఆమె పెదవుల పైన అలా వేశారు. మన పాత సినిమాల్లో చూపిస్తారు గదా! సావిత్రి ఎన్టీ రామారావు, సావిత్రి నాగేశ్వరరావు ఫస్ట్ మొహం చూపించంగానే వాళ్ళ ముఖంలో ఆ పెదవుల పైనకి వాళ్ళ దృష్టి పడినట్టుగా చూపిస్తారు. అలానే ఇక్కడ ఈ ఈ అంటే ఈ కావ్యాలలో చూసే ఆ సినిమాల్లో వాడు తీసేది. ఆహ్, ఆహ్, న కానుకను అందిస్తున్నటువంటి ఆ ఉమా ముఖంలో, ఆ పార్వతీదేవి ముఖంలో దొండపండు వంటి ఆమె పెదవుల పైన ఆయన దృష్టి అలా ఆయన 3 కన్నుల యొక్క దృష్టి అలా ప్రసరించింది. ఎందుకంటే అది ధైర్యం సన్నగిలింది. ధైర్యం ఆహ్, మామూలుగా ప్రసరించడం కాదు. అంతకుముందు ఆ అమ్మాయి లోపలికి రావచ్చునా అడిగాడు. రావచ్చును అని సైగ చేశాడు. అనుబొమ్మల తోటి రావచ్చును అన్నాడు. వచ్చింది ఆ అమ్మాయి. పూజ చేసింది. పూజలని స్వీకరించాడు. పాద నమస్కారం చేసింది. పాద నమస్కారం స్వీకరించాడు. అప్పుడంతా కూడా ఆయన మనస్సులో ఎటువంటి చలనము లేదు. ఆ అమ్మాయిని మామూలుగానే చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ మన్మధుడు వేసినటువంటి సమ్మోహనాస్త్రము యొక్క ఆహ్, ఆహ్, బలము వల్ల కొద్దిగా ధైర్యము విలుప్తమయ్యి, కొద్దిగా ధైర్యము సన్నగిల్లి, ఆమె ముఖంలో ఉన్నటువంటి అంటే సౌందర్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు అయ్యాడు. అథ ఇంద్రియ అథ ఇంద్రియక్షోభం అయుగ్మనేత్రః పునర్వ పునర్వశిత్వా వశిత్వాత్ బలవత్ నిగృహ్య హేతుం స్వ ఉచిత స్వచేతోః వికృతేః దిదృక్షుః దిశాం ఉపాంతేషు ససర్జ దృష్టిం. అతః ఇంద్రియక్షోభం అయుగ్మనేత్రః పునర్వశిత్వాత్ బలవత్ నిగృహ్య చ ఖేతుం స్వచేతోః వికృతేర్దిదుక్షుః దిశాం ఉపాంతేషు ససర్జ దృష్టిం. తర్వాత ఎప్పుడైతే ఆయన దృష్టి పార్వతీదేవి యొక్క క్రింది పెదవి పైన పడిందో, దొండపండు వంటి ఆమె క్రింది పెదవుల పైనకి ప్రసరించిందో, వెంటనే ఆయన కనుగొన్నాడు. ఏంటిది తన మనసులో తన ఇంద్రియాలు తన వశంలో కాకుండా తన చేయి జారిపోతున్నట్టుగా ఉన్నాయి. తన వశంలో లేనట్టుగా ఉన్నాయి అని అనుకున్నాడు. అనుకోని వెంటనే అథ ఇంద్రియక్షోభం అయుగ్మనేత్రః అయుగ్మనేత్రుడు అంటే పైకి కిందకి కన్నులు కలిగినటువంటి వాడు అని. పై హ్మ్. 3 కన్నులు కలిగినవాడు. యుగ్మము 2 అయుగ్మము అంటే 2 కాకుండా ఉన్నది. నా యుగ్మం, అయుగ్మం 2 కానిది అంటే 3 కన్నులు కలిగినటువంటి ఆ శివుడు ఇంద్రియ క్షోభం ఈ రకంగా తన మనస్సులో కలుగుతున్నటువంటి ఆ ఇంద్రియముల యొక్క ఇంద్రియముల యొక్క వికారాన్ని, ఇంద్రియముల యొక్క చేష్టను ఇంతవరకు లేదు. ఇదివరకు లేనటువంటి చేష్ట ఈ ఈ ఇంద్రియాలన్నీ కూడా చంచలంగా ఉన్నాయి. వశిత్వాత్ అవన్నీ ఎప్పుడూ ఆయన వశంలో ఉంటాయి. ఆ వశంలో ఉండేటటువంటి ఆ ఇంద్రియములన్నీ ఆ క్షోభ పొందడం చేత, వికారము పొందడము చేత మళ్ళీ వాటిని బలవత్ నిగృహ్య బలంగా వాటిలన్నింటినీ కూడా నిగృహ్య నివారించి ఆయన ఇంద్రియాలు వశం తప్పుతూ ఉన్నట్టు ఎప్పుడూ వశంలో ఉండేటటువంటి ఆ ఇంద్రియాలు ఈ విధంగా వశములు తప్పి క్షోభిల్లడాన్ని చూసి వెంటనే మళ్ళీ ఆయన వెంటనే తిరిగి ఆ ఇంద్రియాలని అక్కడికక్కడే ఆయన చాలా బలంగా నిగృహ్య నిలిపి వేసి నివారించి హేతుం స్వచేతోః వికృతేః హేతుం
స్వచేతోహో తన యొక్క చేతః మనస్సు యొక్క తన యొక్క మనస్సు తన యొక్క చిత్తము యొక్క వికృతేహే వికృతికి ఈ రకమైనటువంటి తన మనస్సు చంచలంగా అయిపోవటానికి ఇంద్రియాలన్నీ తన యొక్క తన వాటి అదుపులో లేకుండా ఆ అతడు జితేంద్రియుడు. జితేంద్రియుడు అయినటువంటి వాడి వశంలో ఉండాలి అన్ని ఇంద్రియాలు. ఇప్పుడేంటి ఇలా వశం తప్పి ప్రవర్తిస్తున్నాయి? ఎందుకిలా జరుగుతున్నది? అని స్వచేతోహో వికృతేహే తన చేతస్సు తన మనస్సు యొక్క ఇలాంటి వికృతులు కలిగడానికి కారణం ఏమిటి? అని దిశా ఉపాంతేషు దృష్టిం ససర్జ. వికృతేహే దిదిక్షు దిశాం దిదృక్షు. ఎందువల్ల ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఏ ఏ వైపు నుంచి ఎటు నుంచి మనకి ఇటువంటి డిస్టర్బెన్స్ ఈ ఈ రకమైనటువంటి ఇది కలుగుతున్నది అని దిదృక్షు దిశాన్. ఏ దిశ నుంచి ఏ ఏ దిశ నుంచి చూడాలి అనుకోని ఏ దిశ నుంచి నాలో ఈ రకమైనటువంటి మనోవికారాన్ని కలగజేస్తున్నందుకు కారణము ఉన్నది, ఏ వైపు నుంచి కలుగుతున్నది ఈ రకమైనటువంటి నా మనోవికారము అని ఉపాంతేషు దృష్టిం ససర్జ. ఉపాంతేషు కంటి యొక్క చివరలతోటి దృష్టిం ససర్జ దిశాం దృష్టిం ససర్జ. అన్ని దిక్కుల వైపుకి తన యొక్క దృష్టిం తన యొక్క చూపును ససర్జ ప్రసరింప చేశాడు. పార్వతీదేవి యొక్క ముఖం మీద నుంచి తీసేసి తన దృష్టిని ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్రాంతం నుండి నాకు ఈ మనోవికారం కలుగుతున్నది, ఈ నా మనోవికారం కలగడానికి కారణము ఏమిటి, ఏ వైపు నుంచి వస్తోంది అని ఆ వైపుకి అలా తన కంటి చివరల నుంచి లేచి కళ్ళన్నీ తిప్పి కూడా కాదు, కంటి చివరల నుంచి ఆ చుట్టూరా తిప్పి చుట్టూరా ఆ దిక్కులన్నిటి వైపు చూశాడు. చూసేటప్పటికి ఇక్కడ ఎవరున్నారు? సహా దక్షిణాపాంగ నివిష్ట ముష్టిం నతాంసం ఆకుంచిత సవ్యపాదం దదర్శ చక్రీకృత చారుచాపం ప్రహర్తుం అభ్యుద్యతాం ఆత్మయోనిం. ఇక్కడ చూశాడు ఇంకా సహా అతడు దక్షిణాపాంగ నివిష్ట ముష్టిం నతాంసం ఆకుంచిత సవ్యపాదం దదర్శ చక్రీకృత చారుచాపం ప్రహర్తుం అభ్యుద్యత ఆత్మయోనిం. మన్మధుడు ఇప్పుడు ఒక బాణం వేశాడు కదా, ఒక బాణం వేయగానే శివుని మనస్సులో కొంచెము చలనము కలిగింది. చలనం కలిగి ఆ మాలనిస్తూ ఉన్నటువంటి పార్వతీ వైపుకి ఆయన దృష్టి మరలింది. ఆయన దృష్టి మరలింది అన్నది గ్రహించాడు ఇక్కడ. గ్రహించి ఇప్పుడు ఇంకా కూడా ఇంకొక బాణం వేసేయాలి కదా, మొత్తం 5 బాణాలు వేస్తే కదా కార్యము సాఫల్యం అయ్యేది. అందుకని అతడు శివుడు ఇలా పక్కకంతా తిప్పి కళ్ళన్నీ తిప్పి చూసేటప్పటికి అక్కడ దక్షిణాపాంగ నివిష్ట ముష్టి. దక్షిణాపాంగం, ఆ దక్షిణాపాంగంలో కుడి చేతిలో దక్షిణాపాంగ నివిష్ట ముష్టిం, ఆ కుడి కంటితోటి నివిష్ట ముష్టిం ఆ పిడికిల్ని బిగించి ఉన్నటువంటి వాడిని, నతాంసం కొద్దిగా వంగి ఉన్నవాడి. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా నాట్య శాస్త్రంలో నృత్యానికి తగినటువంటి పదాలు, నృత్యానికి సంబంధించినటువంటి టెక్నికల్ టర్మ్స్. అంటే బాణం వేసేవాడు ఎలా నించోవాలి, ఏం చేయాలి. ఆ బాణాన్ని ఏమో వింటినేమో ఎడం చేతిలో పట్టుకోవాలి, కుడి పిడికిలి బిగించేమో బాణాన్ని పట్టుకోవాలి. నివిష్ట ముష్టిం నతాంసం భుజాలేమో కొద్దిగా వంగి ఆకుంచిత సవ్యపాదము ఆ సవ్యపాదమేమో ఎడమ కాలేమో కొంచెము ముందుకి వంగి బాణం వేయడానికి సిద్ధంగా పెట్టుకున్నది. ఆకుంచిత కొద్దిగా వంగి ఉన్నటువంటి ఆ సవ్యపాదం, చక్రీకృత చారుచాపం, ఆ చారుచాపం అతని యొక్క సుందరమైనటువంటి అందమైనటువంటి ఆ బాణము
చెరుకుతోటి చేసినటువంటి ఆ బాణము చక్రీకృతం, చక్కగా గుండ్రగా చేయబడింది. అంటే బాణం వేయడానికి ఆ వింటి నారిని ఇట్లా గట్టిగా లాగేటప్పటికి ఆ బాణం ఇలా వంగి ఒక అర్ధచంద్రాకారంలోకి వచ్చింది. ఆ అర్ధచంద్రాకారం చక్రీకృత చారుచాపం, గుండ్రంగా చేయబడినటువంటి గుండ్రంగా చక్రాకారంలో చేయబడినటువంటి అందమైన ధనస్సు కలిగి ప్రహర్తుం అభ్యుద్యత ఆత్మయోనిం దదర్శ. ఆత్మయోనిం ప్రహర్తుం, ఈ ఆత్మయోని అయినటువంటి శివుని ప్రహర్తుం, ఆయన బాణంతో కొట్టడానికని అభ్యుద్యతం సిద్ధమవుతున్నటువంటి అతనిని దదర్శ దదర్శ చూశాడు. అక్కడ ఎదురుగుండా ఉంటే శివుణ్ణి ఆ తన యొక్క కుడి కంటి చివరలతోటి పిడికిలి బిగించి తన ఒక ఎడమ కాలుని ముందుకి కాస్త నతాంశం భుజాలని కొద్దిగా వంచి ఆకుంచిత సవ్యపాదం ఎడమ కాలుని కొద్దిగా ముందుకి వంచి బాణాన్నేమో గుండ్రగా చేసేసి, అంటే గట్టిగా లాగాడు అనమాట. ఆల్రెడీ వింటి నారిని గట్టిగా లాగి బాణాన్ని గుండ్రంగా చేసి సరిగ్గా శివుడి పైనకి బాణాన్ని వదలడానికి ఆయత్తమైతున్నటువంటి సిద్ధమైతున్నటువంటి ఉద్యుక్తుడైతున్నటువంటి ఆ మన్మధుణ్ణి దదర్శ చూశాడు. చూసి ఇంకేముంది, తపః పరామర్శ వివృద్ధ మన్యోః భ్రూభంగ దుష్ప్రేక్ష్య ముఖస్య తస్య స్ఫురన్నుదర్చి సహసా తృతీయాదక్షిణః కృశానుః కిల నిష్పపాత. పాపం మన్మధుడు ఎవరో పని చేయమన్నారు, ఆ పని చేయడానికి వచ్చాడు. వచ్చి తన మొదటే అనుకున్నాడు కదా, అందులో రెండవ సర్గలోనే మనకి చెప్పాడు, ప్రాణాలు తన శరీరముని వదిలివేయడానికి సిద్ధపడే వెళ్తున్నాడు అని. అలానే ఇక్కడ తపః పరామర్శ వివృద్ధ మన్యోః భ్రూభంగ దుష్ప్రేక్ష్య ముఖస్య తస్య స్ఫురన్నుదర్చి సహసా తృతీయాదక్షిణః కృశానుః కిల నిష్పపాత. తపః పరామర్శ వివృద్ధ మన్యుః, తపః తన యొక్క తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి తపస్సు చేసుకుంటున్న వాడిని వచ్చి ఇతను ఇలా బాణం వేసి ఆయన యొక్క ఇంద్రియాలన్నింటినీ ఇంద్రియాలన్నీ ఆయన అదుపులో పెట్టుకొని ఉన్నాడు. జితేంద్రియుడై ఉన్నటువంటి అతను ఈ మన్మధుడేంటి ఒక బాణం ఆ సమ్మోహనాస్త్రం వేయడం ఏంటి, తన ఇంద్రియాలు అలా చంచలమైపోవడము ఏమిటి, ఇంద్రియ వికారము కలగడం ఏంటి, మనోవికారము కలగడం ఏంటి, ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. దాంతో తపః పరామర్శ వివృద్ధ మన్యోః, తపః పరామర్శ, ఆ తపస్సును అంతా కూడా పరామర్శ చేయటం అంటే ఆ తపస్సుని భంగము చేయటం వల్ల వివృద్ధ మన్యోః కోపము వివృద్ధ, భయంకరంగా కోపము పెరిగిపోయింది. అంటే ఇంతకాలం నుంచి ఆయన అలా ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ ఉంటే ఆ ఇంద్రియాలకి వికారం కలిగించాడే అని తన తపస్సుకే భంగం వాటిల్లింది అని వివృద్ధ మన్యోః కోపము అధికంగా పెరిగిన వాడై భ్రూభంగ దుష్ప్రేక్ష్య ముఖస్య తస్య, ఆయన ఎంత కోపంతో కనుబొమ్మలు ముడిచాడంటే ఆ భ్రూభంగము ఆ కంటి కనుబొమ్మల ముడి దుష్ప్రేక్ష్య ముఖస్య, ఆ ముడివేసిన కనుబొమ్మలు కలిగినటువంటి అతని ముఖము దుష్ప్రేక్ష, చూడడానికే చాలా కష్టంగా ఉంది. అంటే ఎవరికి సాధ్యం కావట్లేదు. ఎంత కోపం అంటే ఆ కోపంతో కనుబొమ్మలు ముడివేసినటువంటి అతని ముఖాన్ని ఎవరు చూడలేకపోతున్నారు. దుష్ప్రేక్ష, చాలా కఠినముగా ఉన్నటువంటి అతని తస్య ముఖస్య, అతని యొక్క
ముఖము నుండి స్ఫురన్ ఉదర్చి సహసా తృతీయ దక్షిణ. అక్కడ తస్య శివుని యొక్క తృతీయ దక్షిణ, ఆయన యొక్క తృతీయ మూడవ కన్ను నుండి స్ఫురన్ స్ఫురన్ స్ఫురత్ ప్రకాశిస్తూ ఉన్న, శోభిలుతూ ఉన్న అటువంటి ఉదర్చి అంటే జ్వాలలు, అగ్ని జ్వాలలు మూడవ కన్నులో నుంచి మూడవ కన్నులో ప్రకాశిస్తూ ఉన్నటువంటి, శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ అగ్ని జ్వాలలు, జ్వాల ఆ అగ్ని జ్వాల కృషాను, ఆ అగ్ని అంటే దానిలో నుంచి బయటికి వచ్చినటువంటి ఆ అగ్ని యొక్క జ్వాలల చేత కిల నిష్పపాత అవన్నీ వచ్చి ఆ మన్మధుడి పైన పడ్డాయి. అతను ముఖము కనుబొమ్మలతో ముడివేసినటువంటి కోపంతో ముడివేసిన అతను చూడడానికి శక్యం కానటువంటి అతని ముఖంలోని తృతీయ దక్షిణ, తృతీయ మూడవ కన్నులో నుండి స్ఫురన్నుదర్చి కృషాను, భయంకరంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉదర్చి వెలుగుతూ ఉన్నటువంటి జ్వాలలు కలిగినటువంటి ఆ కృషాను అగ్ని నిప్పు, అది కిల నిజానికి నిష్పపాత అది బయలువెడింది. ఆ కళ్ళల్లో నుంచి మూడవ కన్ను నుంచి అది బయలువెడి అంటే కన్నులో నుంచి మూడవ కన్ను నుంచి అగ్ని జ్వాల వెలుగొందుతున్నటువంటి అగ్ని జ్వాల, ఆ అగ్ని జ్వాల అలా కదిలింది. ఆయన ముఖంలో నుంచి కోపము, విపరీతమైనటువంటి కోపం, తన తపోభంగం కలిగింది అన్నటువంటి కోపము, ఆ కోపంతో ఆయన ఎంత కనుబొమ్మలు ముడిచి ఆ మూడవ కన్నులో నుంచి అగ్ని జ్వాలలు అలా ప్రసరించడం మొదలుపెట్టినాయి. క్రోధం ప్రభో సంహర సంహర ఇది యావద్గిరః ఖే మరుతాం చరంతి తావత్ సహ వహ్నిః భవేత్ నేత్రజన్మ వహ్నిర్భవ నేత్రజన్మ భస్మావశేషం మదనం చకార. క్రోధం ప్రభో సంహర సంహర ఇది యావద్గిరః ఖే మరుతాం చరంతి తావత్ స వహ్నిః భవనేత్రజన్మ భస్మావశేషం మదనం చకార. అందరూ దేవతలందరూ కదా కలిసి పంపించారు ఈయనని, ఈ మన్మధుడిని, నువ్వు వెళ్ళి అతని మనసులో ప్రేమ భావాన్ని కలిగింప చెయ్యి, నువ్వు ఒక్కడివే సమర్థుడవు, నువ్వు ఒక్కడు తప్ప ఇటువంటి పనిని ఇంకెవరు చెయ్యలేరు, నువ్వే వెళ్ళి ఆయనకి ఇచ్చెయ్యి అని అందరూ ప్రోద్బలం చేసి ఆయనని, నీ వల్ల గాని తప్ప ఎవరి వల్ల కార్యము సాఫల్యము కాదు, సానుకూల పడదు అని చెప్పి పంపించారు. ఆ దేవతలందరూ చూస్తున్నారు, ఏమైతోంది ఇప్పుడు జరుగుతుంది అది. శివుడు అలా పార్వతీదేవి వైపు ఒక చూపు చూడగానే, 3 కన్నులతోటి ఆమె వైపు చూడగానే వాళ్ళందరూ కొంచెం సంతోషిస్తుంటున్నారు. ఈ లోపల ఈయనకి కోపం వచ్చింది. కోపం రావడం ఏంటి, కనుబొమ్మలు ముడిచాడు, కనుబొమ్మలు ముడవటం ఏంటి, మూడవ కన్నులో నుంచి అగ్ని జ్వాలలు అలా బయలుపెడుతూ ఉన్నాయి. అది చూసి భయపడిపోయి కే మరుతాం చరంతి, కే ఆకాశంలో, ఏ మరుతాం చరంతి, ఏ మరుతాం ఏ దేవతలైతే చరంతి తిరుగాడుతూ ఉంటారో వాళ్ళందరూ క్రోధం ప్రభో సంహర సంహర ఇది యావద్గిరః, వాళ్ళు ఎప్పుడైతే క్రోధం సంహర ప్రభో, ప్రభువా క్రోధం సంహర, కోపాన్ని నిలిపే, కోపాన్ని తగ్గించుకో, సంహర సంహర అంటే తగ్గించుకో. ఎప్పుడైనా ఏదైనా చాలా గట్టిగా చెప్పాలంటే మనం కూడా 2 సార్లు రిపీట్ చేస్తాము. అట్లా వాళ్ళు కూడా కోపాన్ని తగ్గించుకో, కోపాన్ని సంహర, కోపమును నిలిపివేయి ఇది యావత్ గిరః. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా అంటూ ఉన్నారో, ఆ ఆకాశంలో తిరుగాడేటటువంటి ఆ దేవతల అందరి మాటలు ఏ విధంగా అయితే ఆకాశంలో వస్తూ ఉన్నాయో, ఆ మాటలు వచ్చే లోపలే తావత్ అంతలోనే, అంటే ఆ మాటలు ఎంతగా వస్తున్నాయో ఆ మాటలు చేరే అంత కన్నా తొందరగానే, అంతలోనే భవనేత్ర జన్మ వహ్ని,
భవనేత్ర జన్మ వహ్ని, ఆ వహ్ని, ఆ అగ్ని భవనేత్ర జన్మ, శివుని యొక్క నేత్రము నుండి జన్మించినటువంటి ఆ వహ్ని, నిప్పు, అగ్ని, భవనేత్ర జన్మ. అది ఏదో వేరే చోట నుంచి తీసుకొచ్చి వేసినటువంటి అగ్ని కాదు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఒక అగ్గిపుల్ల గీసో లేదా ఒక బాంబు వేసో చేసింది కాదు. ఇది శివుని నేత్రం నుండి పుట్టినటువంటి ఆ అగ్ని జ్వాల, ఆ వహ్ని అగ్ని మదనం భస్మావశేషం చకార. మదనం, మదనుణ్ణి, మన్మధుణ్ణి భస్మావశేషం చకార. భస్మావశేషం, ఒక్క బూడిద మాత్రమే మిగిలినదిగా చకార చేసింది. భస్మమే అవశేషముగా, అంటే బూడిదే మాత్రమే మిగిలిన దానినిగా చేసేసింది. ఆ నిప్పు, ఒక నిప్పు కాల్చేయటంలో ఎంతసేపట్లో కాల్చేస్తుంది నిప్పు. అందులోనూ శివుడి మూడో కన్ను నుండి పుట్టినటువంటి నిప్పిది. ఎంత పవర్‌ఫుల్, ఆ తపస్సుతోటి ఎంత ఆహ్, అగ్ని జ్వాలలతోటి ఉన్నదది. ఆ అగ్ని జ్వాలలు వాళ్ళింకా కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకో అని అంటూనే ఉన్నారు. అంటూనే ఉండే లోపలే ఇక్కడ ఆ మాటలు చేరే లోపలే ఇక్కడ ఆల్రెడీ ఆ అగ్ని జ్వాల వెళ్ళింది. ఆ మన్మధుడిని బూడిద పాలు చేసేసింది. బూడిద మాత్రమే మిగిలిన దానిగా చేసింది. చేయంగానే తీవ్రాభిషంగ ప్రభావేణ వృత్తిం మోహేన సంస్తంభితేంద్రియాణం అజ్ఞాత భర్తృవ్యసన ముహూర్తం కృత ఉపకార ఏవ రతేర్బభూవ. పాపం భార్య కూడా తోడొచ్చింది కదా దగ్గర. తీవ్రాభిషంగ ప్రభవేణ వృత్తి మోహేన సంస్తంభయేంద్రియాణం అజ్ఞాత భర్తృవ్యసన ముహూర్తం కృతోపకారేవ రతిర్బభూవ. రతిదేవి కూడా తోడు వచ్చింది కదా పాపం. ఆమె తీవ్ర అభిషంగ ప్రభావేణ ఈ విధంగా ఇలా మన్మధుడు ఆ విధంగా చూస్తూ చూస్తూ ఉండగానే, అలా ఆమె కళ్ళ ఎదురుగుండగానే అతడు అలా కాలి బూడిదే అయిపోవడం చూసి తీవ్ర అభిషంగ ప్రభావేణ, తీవ్రమైనటువంటి అభిషంగ దుఃఖం, ఆ దుఃఖం యొక్క ప్రభావము చేత వృత్తిం సంస్తంభయేత్ ఇంద్రియాణం, ఇంద్రియాణం వృత్తిం, ఇంద్రియముల యొక్క, ఆమె సర్వేంద్రియముల యొక్క వృత్తి వ్యాపారం. ఆ సర్వేంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, ఇవన్నీ కూడా, అవన్నీ చేయవలసినటువంటి పనులు, ఆ వృత్తి అంతా కూడా సంస్తంభ సంస్తంభయేతే, అవన్నీ కూడా నిలిచిపోయినాయి. ఒక్కసారిగా అలా నిశ్చేష్టురాలైపోయింది. ఆమె ఇంద్రియాలు ఏవి కూడా పని చేయకుండా అయిపోయినాయి. అలా తన ఎదురుగుండా, కళ్ళ ఎదురుగుండా భర్త ఆ విధంగా ఆహ్, మొత్తము భస్మావశేషంగా అయిపోవడం చూసి ఆమె ఇంద్రియాణం వృత్తిం, ఇంద్రియములన్నింటినీ కూడా సంస్తంభయతే, సంస్తంభింపజేసేటటువంటి, అంటే నిర్వికారంగా చేసేటటువంటివి, స్తంభింప చేసేటటువంటి మోహేన, మోహము చేత, మూర్ఛ చేత రతిర్బభూవ, రతిదేవి బభూవ అయ్యింది. ఆమె మూర్ఛపోయింది. ఆయన అలా కాలిపోగానే, ఆయన అలా భస్మావశేషుడు కాగానే మొత్తం ఆమె యొక్క ఇంద్రియాలన్నీ కూడా స్తంభించిపోయి, ఆ ఇంద్రియముల యొక్క వ్యాపారం అంతా కూడా స్తంభించిపోయి ఆమె అలా మూర్ఛపోయింది. కవి అంటున్నాడు, అజ్ఞాత భర్తృవ్యసన ముహూర్తం కృతం ఉపకారమేవ. ఈ మోహము, ఈ మూర్ఛ ఆమెకు ఉపకారం ఏవ, ఉపకారమే చేసింది. ఎందుకని అంటే అజ్ఞాత భర్తృవ్యసన, భర్తృవ్యసన, భర్తకు కలిగినటువంటి ఆ వ్యసనము, ఆ వ్యసనము, ఆ నాశనము, తన భర్తకు కలిగినటువంటి నాశనము అజ్ఞాత, అజ్ఞాత తెలియకుండా, అంటే ఆమె మూర్ఛపోయింది కాబట్టి అలా భర్త అయిపోయాడని ఇంకా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఆమె ఇంకా దుఃఖము. అదలా చూసి, చూడగానే ఆమె మూర్ఛపోయింది.
ఆమె మూర్ఛపోయినటువంటి ఆమెకు ఇంకా ఈ భర్తకు కలిగినటువంటి ఆపద, భర్తకు కలిగినటువంటి నాశనము, భర్తకు కలిగినటువంటి విపత్తుని చూసి అజ్ఞాత భర్తృ వ్యసన అదేమి తెలియకపోవటము చేత ముహూర్తం కృతం ఉపకారమేవ. ముహూర్త కాలం కొద్దిపాటి కాలము ఉపకారం ఏవ కృతం. ఉపకారమే చేసింది ఆ మోహము. మూర్ఛపోవటము అనేది ఆమెకి ఒక క్షణకాలం అలా మూర్ఛపోయి ఉండటము అనేది నిజానికి ఆమెకు ఒక ఉపకారం లాగానే అయ్యింది. ఎందుకంటే భర్తకి ఇటువంటి వ్యసనం కలిగింది అని, ఇటువంటి ఆపద కలిగింది అనేది ఆమెకు తెలియటం లేదు ఇంకా. తెలియకుండా అన్ని అవయవాలన్నీ కూడా స్తంభించిపోయి ఆమె అలా మూర్ఛలో ఉండిపోయింది. ఇలా రతీదేవేమో మూర్ఛలో ఉండిపోయింది. మరి ఇంకా శివుడు ఏం చేస్తున్నాడు? తమాశు విఘ్నం తపసః తపస్వి వనస్పతిం వజ్ర ఇవ అవభజ్య స్త్రీ సన్నికర్షం పరిహర్తుం ఇచ్చన్ అంతర్దదే భూతపతి సంభూత. చక్కగా ఇలా మన్మధుడిని మాత్రం కాల్చేశాడు, ఆయన మాత్రం అంతర్ధానం అయిపోయాట. తమాసు తను అలా చేసినప్పుడు వాళ్ళకి ఆ పాపం ఆ అమ్మాయి అలా మూర్ఛపోయింది. ఆ మూర్ఛపోయిన అమ్మాయికి సేవ చేయటము ఏదో చెయ్యాలి కదా, అలా ఏం లేదు. తమాశు విఘ్నం తపసః తపస్వి అగ్రైవ అవభజ్య స్త్రీ సన్నికర్షం పరిహర్తుమిచ్చన్ అంతర్ధదే భూతపతి సభూతః. ఈ తపస్వి అయినటువంటి అంటే తపస్సులోనే మునిగి ఉండేటటువంటి, తపోనిష్టలో ఉండేటటువంటి ఆ శివుడు తపసః విఘ్నం ఆశు. తపసః విఘ్నం తపస్సునకు విఘ్నం కలుగుతున్నది అని, ఆశు వెంటనే ఆ తపస్సుకి అంతరాయం కలుగుతున్నది అని అతనిని ఆ మన్మధుని మన్మధునికి మూలంగా వజ్రం ఇవ అవభజ్య అతనిని ఆ మన్మధుడిని ఏ విధంగా అయితే వనస్పతిం వజ్రం ఇవ అవభజ్య అతనిని ఈ విధంగా ఆశు వెనువెంటనే తపస్సః విఘ్నం తపస్సుకి విఘ్నం కలిగించినటువంటి ఆ మన్మధుణ్ణి ఈ విధంగా ఒక్క క్షణకాలంలో, అంటే అసలు ఇంకా ఒక బాణం వేస్తున్నాడో లేదో చూడటం లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు, మనస్సుని కట్టడి చేసేసుకున్నాడు. మళ్ళీ వెంటనేనే ఇంద్రియములకి వికారం కలుగుతున్నది అని తెలుసుకొని వెంటనేనే మళ్ళీ ఆయన తన ఇంద్రియాలన్నింటినీ కూడా తన వశంలో పెట్టేసుకుని ఉన్నాడు. ఇంకా ఈ మన్మధుడిని ఇలా మూడో కన్ను తెరిచి కాల్చి చంపడాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఆయన తన తపస్సుకి ఈ విధంగా విఘ్నాలు కలిగిస్తున్నాడు అని ఆశు వెనువెంటనే అతనిని వనస్పతిం వజ్రైవ అవభజ్య. వనస్పతిని అంటే వృక్షాన్ని, చెట్టుని వజ్ర ఇవ, వజ్రము అంటే అశని అంటే ఇంద్రుని యొక్క ఆయుధం పేరు అశని. పిడుగు ఏ విధంగా అయితే చెట్టు మీద పడితే చెట్టు పై నుంచి ఒక్కసారిగా అలా కాలి పోతుందో ఆ విధంగా అవభజ్య దానిని తొలగించి తన తపస్సులకి ఆ అంతరాయం కలిగిస్తున్న వాడిని, తన తపస్సులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి అతడిని వెంటనే క్షణకాలంలో అతన్ని తొలగించి వేసి అతన్ని అవభజ్య, అతన్ని ఛేదించి, అతన్ని నశింప చేసి స్త్రీ సన్నికర్షం పరిహర్తం. ఇక్కడ ఉంటే పార్వతీదేవి సేవ చేస్తున్నది, పార్వతీదేవి సేవకి తనను ఒప్పుకోవాల్సి వస్తున్నది, ఇలాంటివన్నీ ఏమి వద్దు బాబు, నేను ఇంతకన్నా పైకి వెళ్ళిపోతాను అని స్త్రీ సన్నికర్షం పరిహర్తం. స్త్రీ సన్నికర్షం స్త్రీల యొక్క సన్నిధానాన్ని పరిహర్తం దాన్ని తొలగించుకోవడానికి, అంటే దగ్గరగా నా దరిదాపుల్లోకి కూడా స్త్రీలు ఉండకూడదు అనుకొని
ఈ అపరిహర్తుం ఇచ్చన్ అని అనుకుంటూ భూతపతి, ఆ భూతపతి అయినటువంటి పశుపతి అయినటువంటి శివుడు భూత తన ప్రమదగణంతో సహా అంతర్దదే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఇంకా అక్కడ ఉండదలచలేదు. ఇక్కడ ఈ పార్వతీదేవిగా స్త్రీల ఎదుట, స్త్రీల దగ్గరగా, స్త్రీ సన్నిధానంలో ఉండదలచక ఈ మన్మధుడు వేసినటువంటి ఆయుధాలకు, మన్మధుడు వేసినటువంటి బాణాలకు ఆ మన్మధుడినే మొత్తానికి కూల్చివేసేసి తను తన ప్రమదగణంతోటి అందరితోటి కలిసి అక్కడి నుంచి ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయాడు. శైలాత్మజాపి పాపం మరి పార్వతి. ఆమె తప్పేమీ లేదు. ఆమె వచ్చింది అలా ఆయనకి పూజ చేసుకుంటున్నది. ఆయన మీద ప్రేమ ఉంది. ఆయన సేవలో తరిస్తున్నది. ఆయన సేవ సరే పర్వాలేదే వచ్చి ఈ ఏవో పూజకు కావాల్సినటువంటి సామాగ్రినంతా ఇస్తూ ఉంటే ఆయన ఓకే అంటున్నాడు, చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరు అలా కాలక్షేపం చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఈ మన్మధుడు వచ్చి మరి బాణం వేశాడు. ఇప్పుడు పాపం ఈమె తప్పేమీ లేకుండా ఈమెకి ఒక పనిష్మెంట్ వచ్చినట్టుగా అయిపోయింది పాపం. శైలాత్మజాపి పితురుచ్చిరసః అభిలాషం వ్యర్థం సమర్థ్య లలితం వపుర్ ఆత్మనః చ సఖ్యోః సమక్షం ఇతి చ అధికజాత లజ్జా శూన్య జగామ భవనాభిముఖి కథం చిత్. పాపం శైలాత్మజ ఏం చేస్తుంది? శైలాత్మజ అంటే పార్వతీదేవి, శ్రీ పర్వతరాజ పుత్రి శైలతనయ. శైలాత్మజాపి ఉచ్చిరసః పితుః అభిలాషం ఉచ్చిరసః, మహోన్నతుడైనటువంటి ఎత్తైన శిరస్సు కలిగినటువంటి వాడు. ఎత్తైన శిరస్సు అంటే మహోన్నతుడైనటువంటి ఆ పితుః తండ్రి యొక్క అభిలాష ఆయన కోరిక. అంటే ఈ శివునికి తన కూతురు భార్య అవ్వాలి అని ఆయన కోరిక ప్లస్ లలితం ఆత్మనః వపుః లలితమైనటువంటి చక్కనైనటువంటి సుందరమైనటువంటి ఆత్మనః వపుః తన శరీరము రెండు కూడా వ్యర్థమైపోయినాయి కదా అని. ఈ శివుడికి సేవ చేసుకుంటూ ఉంటే ఏనాటికో ఒకనాటికి ఆ శివుడు దయదలిచి తనని వివాహం ఆడతాడు అని తండ్రి గారి కోరిక, తన కోరిక కూడా. ఇప్పుడేమో ఆయన మూడో కన్ను తెరిచి మన్మధుడిని కాల్చేసేసి మన్మధుడిని భస్మం చేసేసి మరి ప్రమదగణంతో కలిసి ఇప్పుడు అంతర్ధానం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇప్పుడు ఇక ఎక్కడున్నాడు? ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాడు కాబట్టి, దగ్గర ఉన్నాడు కాబట్టి పూజ చేసుకుంటున్నది, ఆమె సేవ చేసుకుంటూ ఉన్నది. ఇప్పుడు అంతర్ధానం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. మన్మధుడు వేసినటువంటి మనుషులలో ప్రేమను కలిగించేటటువంటి ఆత్మభవుడైనటువంటి వాడు ఆ మన్మధుడే ఇప్పుడు లేకుండా అయిపోయాడు. ఇంక ప్రేమ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ఎక్కడి నుంచి కలగలుగుతుంది? అందుచేత ఆ శైలాత్మజ, శైలుని యొక్క ఆత్మజ కుమార్తె ఆమె పార్వతీదేవి తన మహోన్నతుడైనటువంటి గొప్పవాడైనటువంటి ఆ తండ్రి గారి యొక్క కోరిక, తన యొక్కటువంటి సుందరమైనటువంటి ఆకృతి, వపుః శరీరము రెండు కూడా వ్యర్థమైపోయినాయి అని అనుకొని వ్యర్థంగా భావించి నిష్ప్రయోజనంగా అయిపోయినాయి అనుకొని సఖ్యోహో సమక్షమితి. ఇది కూడా ఎక్కడ జరిగింది? సఖ్యోహో సమక్షం. ఆ చెలికత్తలిద్దరు చూస్తున్నారు. చెలికత్తలిద్దరు చూస్తుండగా వాళ్ళ ముందు మామూలుగా కాకుండా ఇంకా అదేదో సామెత అంటారే, మొగుడు కొట్టినందుకు కానీ తోటికోడలు నవ్వినందుకు అని అంటారు కదా సామెతలాగా. అలా ఈ చెలికత్తలు చూస్తూ ఉన్నందుకు అధిక జాత లజ్జ, ఇంకా లజ్జ తన సిగ్గు అధిక జాత ఇంకా ఎక్కువ అయిపోయింది. వాళ్ళిద్దరు చూస్తున్నారు.
ఈ ప ఈ విధంగా జరగటము అనేది ఇతను అంతర్ధానం అయిపోవడము అది చూసి, అదంతా గూడా వాళ్ళ స్నేహితుల ఎదురుగుండా జరిగింది అని సఖ్యోహో సమక్షమితి అధిక జాత లజ్జ, అధిక జాత లజ్జ, లజ్జ అధిక జాత ఇంకా ఎక్కువ అయినదయ్యి శూన్య, శూన్యమైనటువంటి మనసుకు రాలే. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు పాపం ఆమెకి. తండ్రి గారి ఆలోచన వేస్ట్ అయిపోయింది. శివుడు తన పట్ల ప్రేమ కలిగి ఉంటాడా అంటే లేదు. సె స్నేహితురాళ్ళ ముందు సిగ్గుబాట్లు అయ్యింది. ఇవన్నీ అయినాయి. ఇవన్నీ చూసి ఆమె మనస్సు శూన్య, శూన్య, శూన్యమైపోయింది. ఈ ఆలోచనలు ఏమీ రాకుండా అయిపోయింది. నిరుత్సాహం అయిపోయింది. ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి అయిపోయి భవనాభిముఖం కథంచిత్ జగామ. కథంచిత్ ఎలాగోలా మెల్లగా లేచి ఇంక అక్కడ కూర్చొని చేసే పనేం లేదు. ఎందుకంటే శివుడు అంతర్ధానం అయిపోయాడు. మన్మధుడు కాలి బూడిదయిపోయాడు. రతీదేవి మూర్ఛపోయి అక్కడ పడుకొని ఉంది. ఇంక ఏం చేసేదుంది? అందుకని ఆమె శూన్యమైనటువంటి మనస్సుతోటి భవన అభిముఖం జగామ. తన ఇంటి వైపుకి ఇంకా వెళ్ళిపోతుంది. సపది ముకులితాక్షిం రుద్ర సంరంభ రీత్యా దుహితరం అనుకంప్యం అనుకంప్యాం అద్రిహి ఆదాయ దౌర్భ్యాం సురగజ ఇవ బిభ్రత్ పద్మినీం దంతలగ్నాం ప్రతిపథ గతిర్ ఆసిద్ధే వేగ దీర్ఘ కృతాంగః. సపది ముకులితాక్షీం రుద్ర సంరంభ భీత్యా దుహితరం అనుకంప్యాం అద్రిహి ఆదాయ దౌర్భ్యాం సురగజ ఇవ బిభ్రత్ పద్మినీం దంతలగ్నాం ప్రతిపద గతి ఆసీత్ వేగ దీర్ఘీకృతాంగః. సపది వెనువెంటనే ఎప్పుడైతే ఇలా జరిగింది అని విన్నాడు, వినంగానే వెనువెంటనే ఇంకా అంటే కుమార్తె పాపము అక్కడ దుఃఖాతిశయంలో ఉన్నది కదా. అందుచేత సపది వెనువెంటనే ముకులితాక్షి రుద్ర సంరంభ భీత్య దుహితరం తన కుమార్తె రుద్ర సంరంభ భీత్య, ఈ రుద్రుడు శివుడు చేసినటువంటి కోపానికి శివుడి భీత్య భయపడిపోయినది. ముందే వర్ణించాడు. కనుబొమ్మల ముడిని చూస్తే అందరూ అసలు ఎవరు దుష్ప్రేక్ష్యం చూడటానికే వీలు కానంతటువంటి కోపం. సాధారణంగా ఎవరికైనా కోపం వస్తే మాత్రము ఆ కోపంతోటి ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూడటము చాలా భయంకరంగా ఉంటుంది. ఒక సినిమా పాట కూడా ఉంది కదా, కోపిష్టి కళ్ళల్లో కొరివి దీపాలు అని. ఆ కోపం వచ్చినటువంటి వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటే కొరివి పెడతారా అన్నట్టుగా ఉంటుంది. అంటే అంత కాల్చేసే, ఎదుటి మనిషిని కాల్చేసేంత కోపంగా ఉంటాయి. అందులోనూ ఇక్కడ పరమశివుడు మూడో కన్ను కలవాడు. మూడో కన్నులో నుంచి ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిజ్వాలలు కలిగినటువంటి కన్ను ఆ కన్ను. అలాంటివి చూసి ఈ చిగురుటాకులాగా ఉన్నటువంటి అమ్మాయి, చాలా శుతిమెత్తనమైనటువంటి అమ్మాయి, ఎంత మొదటి సర్గంతా ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్నంతా వర్ణించారు. అలా ఒక రెబటలాగా ఉన్నటువంటి ఆ అమ్మాయి రుద్ర సంరంభ భీత్య, ఆ రుద్రుని యొక్క సంరంభం చేత, ఈ రకమైనటువంటి ఆయన కోపావేశం చేత భీత్య భయపడినది అయి ముకులితాక్షి, ఆమె కళ్ళు మూసుకోపోతున్నాయి. అక్షి కళ్ళు ముకులిత మూసుకొని పోతున్నాయి. అంటే ఆ కోపాన్ని చూడలేక, ఆ మన్మధుడు అలా దగ్ధమైపోవటం చూడలేక పసి మనసు, ఆ మనస్సులో ఆమెకి ఇంతటువంటి భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి ఆ పరమశివుని యొక్క ప్రేమని కోరుకుంది ఆమె. కానీ అతనేమో ఒక భీకరాకారాన్ని చూపించాడు. ముకులితాక్షి, కన్నులు మూసుకుపోయినది అయినటువంటి ఆ దుహితరం, ఆ కూతురిని అనుకంప్యమాన, అట్లా ఉన్నటువంటి కూతురు
అనుకంప్యమానం చాలా దయతోటి, జాలితోటి దగ్గరికి తీసుకొని ఓదార్చడానికి తగినటువంటి కు స్థితిలో ఉన్నటువంటి కుమార్తెను. అనుకంపనము చూపించటానికి తగినటువంటిది. ప్రేమను, అనురాగాన్ని, జాలిని, ఆప్యాయతను, వాత్సల్యాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఆ అమ్మాయి గజగజ వణికిపోతున్నది. భయపడుతూ ఉన్నటువంటి ఆ అమ్మాయిని అక్కున చేర్చుకొని ఆమెని ఓదార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అనుకంప్యమానం ఓదార్చవలసి ఉన్నటువంటి తన దుహితరం కుమార్తెను ఆహ్, ఆహ్, అద్రిహి ఆ పర్వతము, ఆ పర్వతుడు, ఆ హిమవంతుడు దౌర్భ్యాం ఆదాయ, దౌర్భ్యాం చేతులతోటి తీసుకొని, చేతుల్లో అమ్మాయిని ఎత్తుకొని ఆహ్, ఇంటికి వస్తున్నాడనమాట. అదెట్లా ఉంది అంటే, ఆ దౌర్భ్యం ఆదాయ ఆ 2 చేతులతోటి తీసుకొని సురగజ ఇవ బిభ్రత్ పద్మినీం దంతలగ్నాం. ఎట్లా ఉన్నాడంటే ఆయన ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే సురగజ ఇవ, సురగజ ఇవ ఆ ఇంద్రుని యొక్క ఏనుగు, ఇ ఇంది ఇంద్రు ఇంద్రుని ఏనుగు ఐరావతం. ఐరావతం లాగా భలే ఐరావతం వలె ఒక బిభ్రత్ పద్మినీం దంతలగ్నాం. పద్మినీం దంతలగ్నం. బిభ్రత్ తిరుగుతూ ఉన్నటువంటి ఆ పద్మినిని తామర పువ్వును దంతలగ్నం దంతముల మధ్య తన కూరల మధ్య పెట్టుకొని ఉన్నటువంటి ఆ హ్మ్, మత్త గజము, ఇంద్రగజము వలె ఐరావతము వలె ప్రతిపథ గతి పదగతి ఆసీత్ దీర్ఘ దీర్ఘీకృతాంగః. వెంటనే ఆ దీర్ఘి వేగ దీర్ వేగ దీర్ఘీకృతాంగ వేగంగా అంటే అక్కడి నుంచి గబగబా అడుగులేస్తున్నాడు. అంటే బాధగా ఉంది ఆయనకి, కుమార్తెకి ఇటువంటి పరిస్థితిలో ఉంది అని. ఆమె గూడా దాదాపుగా ఒక మూర్ఛపోతున్నటువంటి స్థితిలో ఉంది. కళ్ళు మూసుకొని పోతున్నాయి. భయపడిపోయింది. శివుని యొక్క కోపాగ్ని జ్వాలలని చూసి. ఆ అమ్మాయిని ఇట్లా చేతుల్లో పట్టుకొని ప్రతిపద గతి ఆహ్, ఆ మార్గంలో ఇంటికి వచ్చేటటువంటి అటువంటి మార్గంలో ప్రతిపద గతి అంటే ఆమె ముందు పార్వతీదేవి హ్మ్, హ్మ్, మా భవనాభిముఖి అన్నాడు గదా! ఆ భవనం ఇంటి వైపుకి వెళ్తోంది గదా! ఇతను గూడా ఆ అమ్మాయిని తీసుకొని అలానే ఆ ప్రతిపద గతి ఆ ప్రతిపదము ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆ ఇంటికి వెళ్ళేటటువంటి మార్గాన్ని అనుసరిస్తూ దీర్ఘీకృతాంగ వేగంగా గబ అడుగులు వేస్తున్నాడు. ఆ గబగబా అడుగులు వేయడం చేత దీర్ఘీకృత అంగః దీర్ఘీకృతాంగ ఆ పొడువుగా చేయబడినటువంటి శరీరము కలిగినటువంటి వాడై. దీర్ఘముగా పొడుగ్గా అంటే గ గబ అడుగులేస్తున్నప్పుడు ఫాస్ట్‌గా నడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది శరీరం ఇంత పొడుగ్గా అయిపోయింది. సాగదీసినట్టుగా అవుతుంది గదా! ఆ దీర్ఘీకృత శరీరాంగములన్నీ కూడా దీర్ఘీకృత పొడవుగా సాగదీసినట్టుగా అయి అయిన అయినటువంటి శరీరంతో ప్రతిపద గతి ఆ ఇంటికి వెళ్ళేటటువంటి నందు అసీత్ అయ్యాడు. ఆ మార్గంలో బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. గ అంత గబగబా ఇంటి వైపుకి అడుగులు వేస్తున్నవాడుగా అయ్యాడు. పెద్దవైన అడుగులు, పొడవైనటువంటి అడుగులు వేస్తూ ఇంటికి వెళ్ళాడు. ఈ విధంగా మన్మధుడిని భస్మీపటులం చేసి ఆయనేమో అంతర్ధానమయ్యాడు. రతీదేవేమో మూర్ఛపోయింది. పార్వతీదేవేమో భయంతోటి కళ్ళు మూసుకోపోయింది. తండ్రి గారొచ్చేమో ఆమెని ఎత్తుకొని అది ఎంత చక్కగా ఉందో ఉపమానము. మ హ్మ్, హ్మ్. ఐరావతము ఆహ్, ఐరావతము దంతాల మధ్యలో దం ద దంతలగ్నం దంతాల దంతాల్లో పట్టుకున్నటువంటి బిభ్రత్ పద్మిని, ఆ పద్మమును, పద్మలతను కనుక ఆహ్, ఆహ్,
తన దంతాల మధ్యలో ధరించి ఉంటే, దంతాల మధ్యలో పట్టుకొని ఉంటే ఎలా ఉందో, అలా ఆ హిమవత్ పర్వతము కుమార్తెను చేతుల్లో అలా పట్టుకొని దోర్భ్యాం చేతుల్లో అలా పట్టుకొని ఇంటి మార్గానికి, ఇంటి వైపుకి అడుగులు పొడవైనటువంటి అడుగులు వేశాడండి. అంటే హిమవత్ పర్వతం అంటే అంత పెద్దగా ఉంటుంది. ఆహ్, ఇంద్రుడి ఐరావతం అంటే తెల్లగా ఉంటుంది. హిమవత్ పర్వతము తెల్లగా ఉంటుంది. చాలా అతి నాజూకైనటువంటి తామర తూడులాగా, తామర పువ్వులాగా, పద్మలతలాగా ఉన్నది పార్వతి. ఆ పార్వతి ఏనుగు యొక్క హ్మ్, ఈ ఏనుగు పట్టుకున్నటువంటి పద్మలతలాగా ఉంది ఆ పెద్ద హిమవంతుడు చేతుల్లో పార్వతీదేవి. అలా ఉన్నటువంటి పార్వతీదేవిని తీసుకొని ఆయన ఇంటి మార్గానికి పట్టాడు. ఇది 3వ సర్గలోని కథాభాగం. ధన్యవాదాలు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం వివరణ. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మీరందరూ శ్రద్ధగా విన్నందుకు కూడా థ్యాంక్స్. లేదండి, చాలా మీరు కఠినమైన కావ్యాన్ని మనలాంటి వాళ్ళకి సులభంగా చెప్తున్నారు. అదే థ్యాంక్స్.